ప్రస్తుతం మనం కిమ్స్ కొండాపూర్ డాక్టర్ సుభాకర్ గారు పల్మనాలజిస్ట్ వారితో ఉన్నాము. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ మనం చూస్తే రెయినీ సీజన్, రాబోయేదేమో వింటర్. ఈ టైంలో ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి వింటర్ సీజన్స్లో ఎక్కువ జనరల్ కామన్ పబ్లిక్కి వైరసెస్ ఎక్కువ వస్తాయండి. సో ఫ్లూ వైరస్ అంటాము, ఎనీ వైరస్ అంటే H1N1, HCN3 ఇవన్నీ కూడా మనకి వైరసెస్. సో ఈ ఈ ఛాన్సెస్ ఈ వైరస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా అందుకే ఏం అడ్వైస్ చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ప్రాబబ్లీ మే నుంచి జూలై ఆగస్ట్ మంత్లో గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్, ఫ్లూ షాట్స్ అంటాం. అది తీసుకుంటే ఈ కామన్ వైరసెస్ నుంచి మనము ప్రివెంట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. దట్ ఈస్ రిగార్డింగ్ జనరల్ పాపులేషన్. అదే కనుక ఆస్మా పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఈ రైనీ సీజన్లో, ఈ వింటర్ సీజన్లో ఆస్మా పేషెంట్స్కి వాళ్ళందరికీ చలి వల్ల కానివ్వండి, లేదంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ దీనివల్ల కానివ్వండి, ఎక్సాసర్బేషన్స్ అంటాం, అంటే ఆయాసం ఎక్కువ రావటము, దగ్గు ఎక్కువ రావటము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఎవరైతే ఇన్హేలర్స్ వాడుతున్నారో ఎండాకాలంలో ఆపేసి ఉంటారో దే హ్యావ్ టు అగైన్ రీస్టార్ట్ ఇట్. ఇట్లాంటి ట్రిగర్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు పెరిగి ఎక్కువైన తర్వాత స్టార్ట్ చేసేయటం కంటే ముందే మీ డాక్టర్ గారితో కలిసి స్టార్ట్ చేసుకోవడం బెటర్, సో దట్ ఇట్ వోంట్ వర్సన్. అలాగా ఒక్కొక్క డిసీజు ఒక్కొక్క మ్యానిఫెస్టేషన్లో వస్తుంది. సిఓపిడి పేషెంట్స్ ఉంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ పేషెంట్స్లో. వీళ్ళల్లో కూడా కొంత చలి మూలన దీనివల్ల ఆయాసం ఎక్కువ అవటం ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ సీజన్ లో ఎక్కువగా ఆస్తమా చూస్తూ ఉంటాం. ఎస్, అవును. సీజన్ మాత్రమే కాదు, కొన్ని అంటే మనం కొంతమంది పెట్స్ ని బాగా ఇష్టపడుతూ ఉంటారు, వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి అంటారు. ఎంతవరకు కండిషన్? అవునండి. మన ఇంట్లో పిల్లులు కానీ కుక్కలు కానీ ఉంటే కనుక దానివల్ల కూడా ఈ ఆయాసం ట్రిగర్ అవుతాం అనేది ఉంటుంది. మన ఇంట్లో లేకపోయినా పిల్లలకి కిందకి వెళ్ళి ఆడుకుంటారు, పక్కింట్లో ఉన్నా కానీ ఆ పెట్స్ దగ్గరికి వెళ్ళినా కానీ వాటి ఫర్ ద్వారా దీనివల్ల కూడా మనకి ఈ ఆయాసము ఇవన్నీ కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయండి. అండ్ టీబీని కూడా అంటూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ పెట్స్ వల్ల వస్తూ ఉంటుంది అదేమన్నా? నో, జనరల్గా టీబీ పెట్స్ వల్ల అయితే రాదండి. ఇట్స్ ఎ మిస్కన్సెప్ట్. పెట్స్ వల్ల టీబీ అనేది రావటం ఉండదు. ప్రాబబ్లీ ఉన్నవాళ్ళు ఆ పెట్ మీద దగ్గితేనో స్నీజ్ అయితేనో ఆ డ్రాప్లెట్స్ అగైన్ మళ్ళీ మనము తెలియకుండా నెక్స్ట్ వెళ్ళి పట్టుకుంటేనో అట్లా ఉంటే తప్ప ట్రాన్స్మిషన్ పర్సే విత్ ద యానిమల్ స్కిన్ ఆర్ ఫర్ మనకి రాదండి. అండ్ పేషెంట్స్ వల్ల కూడా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వస్తుంటుంది అంటూ ఉంటారు, నిజమేనా? అవునండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మన హైదరాబాద్లో కానీ, లేదంటే మిగిలిన దగ్గర కానీ, ఢిల్లీలో కానీ చాలా ఏరియాస్లో వీ ఫీడ్ ద పీజియన్స్. సో పీజియన్స్ యొక్క డ్రాప్లెట్స్ వల్ల కానీ, పీజియన్స్ యొక్క ఉండే ఆ ఆర్గానిక్ ఆ ప్రోటీన్స్ ఏదైతే వాటి నుంచి వెలువడతాయో వాటి ద్వారా లంగ్స్ మీద ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ మనకి రావచ్చు. ఎవరిలో ఏమొస్తాయో మనకి చెప్పలేం. స్టార్టింగ్ ఫ్రమ్ సింపుల్ అలర్జిక్ ఎయిర్వే డిసీజ్, అంటే లైక్ ఆస్తమా ఈ పీజియన్ ఉండే ప్రోటీన్ వల్ల కానీ, లేదా పీజియన్ డ్రాప్లెట్స్ వల్ల కానీ మనకి సింపుల్ స్పాజమ్ నుంచి ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇస్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. అంటే లంగ్స్ దాంట్లో ఫైబ్రోస్ అయిపోయి హార్డన్ అయిపోతాయి. దట్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. దాంట్లో మనకి లంగ్స్ ఇఫ్ ద చేంజెస్ బికమ్ ఇర్రివర్సిబుల్, అంటే ఈవెన్చువల్లీ విత్ టైం మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వి గో అవే ఫ్రమ్ ది పీజియన్స్ ఆర్ పీజియన్స్ మన నుంచి దూరంగా పంపించేస్తే రివర్సిబిలిటీ బాగా ఉంటుంది. అదే మన డయాగ్నోసిస్ లేట్ అయితే కనుక ఒకవేళ ఫైబ్రోసిస్ సెటిన్ అయిపోతే వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ అది రివర్స్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. దట్స్ వై వీ ఆల్వేస్ సే బెటర్ ప్రివెంటెడ్ దాన్ రేదర్ బీయింగ్ సారీ లేటర్. మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా లంగ్స్ హార్డ్ అయిపోతాయి అంటున్నారు, కొన్ని సందర్భాల్లో మాత్రమే రివర్సిబుల్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే మనం ఈ పీజియన్స్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల మనం ఒక సెలబ్రిటీ పేరు కూడా చెప్పొచ్చు, మీనా వాళ్ళ హస్బెండ్. సో ఆయన చనిపోయిన సందర్భం కూడా ఉంది. అగైన్ దట్స్ ఏ మిత్ అంటారు, నిజమంటారు ఇప్పుడు? కాంట్రవర్షియల్ థింగ్, బికాస్ నాకు తెలియదు. లేటర్ ఐ హర్డ్ దట్ అలా కాదు అని ఆవిడే ఒక ఏదో స్టేట్మెంట్ నేను విన్నాను. బట్ ఏదైనా కానీ ఈ హైపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటీస్ కనుక ఫైబ్రోస్ అయిపోతే ఎస్ దట్ కెన్ లీడ్ టు డెత్ ఇన్ ద ఎండ్ స్టేజ్. సో దానికి మనకి స్టేజెస్ ఉంటాయి. ఎక్యూట్ ఫేజ్, సబ్ ఎక్యూట్ ఫేజ్ అంటాము, దాన్ని క్రానిక్ ఫేజ్ అంటాం. ఎక్యూట్ ఫేజ్ అంటే మనకి మన లంగ్స్ అప్పుడే రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. దట్స్ ఎ కంప్లీట్లీ ప్రివెంటబుల్ థింగ్. ఆ టైంలో కనుక మన పీజియన్స్కి దూరంగా వెళ్ళిపోయి స్టెరాయిడ్స్ ఇస్తాము మనం కండిషన్ బట్టి, ఇస్తే లంగ్ ఇట్ విల్ రివర్ట్ బ్యాక్ టు ద నార్మల్. సబ్ ఎక్యూట్ ఫేజ్లో కొంత డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, కొంత యాక్టివ్గా ఉంటుంది. అక్కడ కూడా మనకి లైఫ్ థ్రెటనింగ్ ఏముండదు. క్రానిక్ ఫేజ్లోకి వెళ్ళిపోయి మొత్తం అంతా ఫైబ్రోసిస్ అయిపోయిన తర్వాత మనకి కష్టం అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ సీజన్లో పర్టికులర్గా చూసుకుంటే
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏవి వచ్చే అవకాశం ఉంది మెయిన్గా మనకి? సో ఈ సీజన్లో యాజ్ వీ హ్యావ్ డిస్కస్ మెయిన్ వైరసెస్ ఫ్లూ సీజన్ నడుస్తుందండి. ఇప్పుడు మేము చూసిన కరెంట్ ట్రెండ్ అయితే H3N2 చూస్తున్నాము, H1N1 మన స్వైన్ ఫ్లూ 2008లో ఐ థింక్ వీ మైట్ ఆల్ హర్డ్ ఇట్ బికేమ్ నార్మల్ థింగ్ రైట్ నో. మేబీ రేపు ఫ్యూచర్లో కోవిడ్ కూడా ఇలాగే నార్మల్గా మాట్లాడుకుంటామేమో. సో ఈ కేసెస్ యాక్టివ్గా చూస్తున్నాము. ఫ్యూ పీపుల్ ఆర్ రిక్వైరింగ్ వెంటిలేటర్. సో బట్ అవుట్పుట్స్ ఆర్ ఫైన్, ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్. మనము సింపుల్ జాగ్రత్తలు, చేతులు కడుక్కోవటము, బయట ఫుడ్ బయట ఇవన్నీ అవాయిడ్ చేయటము, పిల్లల్ని ఎస్పెషల్లీ ట్రైన్ చేయటము, హ్యాండ్ హైజీన్ అంటే వాళ్ళకి జలుబు వస్తూ ఉంటే సింపుల్గా ఇట్లా అనేసుకొని ఇట్లా పెట్టేస్తారు. సింపుల్ థింగ్స్ మనం యాజ్ ఎ పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ అవునండి. సో అది ప్రికాషన్స్ తీసుకోవటము, వ్యాక్సిన్స్ వేయించుకోవటం. వ్యాక్సిన్స్ వోంట్ గివ్ ఇమీడియట్ ఎఫెక్ట్, ఒక 8 weeks పడుతుందండి యాంటీబాడీస్ రావడానికి. సో అందుకే జనరల్గా ఎండాకాలంలో అయిపోయేటప్పటికి మనకి వేయించుకుంటే కనుక ఇప్పటికీ మనకి ప్రొటెక్షన్ వస్తుంది. ఎనీహౌ ఇప్పుడు కూడా ఏం లేట్ అవ్వలేదు. ఇఫ్ యూఆర్ నాట్ గెట్ వ్యాక్సిన్ చేయించుకోకపోతే ఎవ్రీ ఇయర్ చేయించుకోవచ్చు అండి. ప్రతి సంవత్సరం చేయించుకోవాలి వ్యాక్సిన్. ఎస్, WHO ఏం చేస్తుందంటే అండి, పిల్లల్లో చూస్తూ ఉంటాం, పిల్లలకి ఎలా ప్రతి సంవత్సరం వ్యాక్సినేషన్ ఇప్పిస్తాం. ఎస్, సో మరి పెద్దవాళ్ళు కూడా ఎస్, అబోవ్ 65 గైడ్ లైన్స్ బై డిఫాల్ట్ ఇచ్చేయచ్చు. బిలో 65లో కూడా ఏమైనా క్రానిక్ లంగ్ కండిషన్స్ కానీ కిడ్నీ కండిషన్స్ కానీ ఉంటే వేసుకోమంటారు. బట్ అట్లా లేకుండా కూడా అందరూ వేసుకోవచ్చు. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక వీ కెన్ టేక్ దిస్ థింగ్. ఇప్పుడు కోవిడ్ చూసుకుంటే కామన్గా కొంచెం వేడిగా ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని ఇంపాక్ట్ తక్కువ ఉంది అంటూ ఉంటారు. మరి ఇప్పుడు రెయినీ అండ్ వింటర్ సీజన్, ఈ టైంలో ఏమన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అంటే ఇప్పుడంతా తీవ్రంగా లేదని అనుకోవచ్చు దాని ప్రభావం. అప్పట్లో మనం చూస్తే ఫస్ట్ వేవ్లో కావచ్చు, సెకండ్ వేవ్లో కావచ్చు, ఎన్నో మరణాలు చూసాం. మరి ఇప్పుడు అన్ని డెత్స్ మనం చూడకపోయినా ఎంతో కొంత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ద సేమ్ థింగ్ అండి. కోవిడ్ టైంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు, హ్యాండ్ హైజీన్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు మెయింటైన్. ఇది కోవిడ్ ఒకదానికే కాదండి, ఎనీ వైరసెస్ ఇట్ విల్ హెల్ప్ అస్ అవుట్. And hand hygiene and respiratory hygiene. Yes, respiratory hygiene, cough etiquette, దగ్గటం కానీ ఇవన్నీ చూడటం కానీ, మాస్క్ వేసుకొని తిరగటం కానీ, ఫ్రీక్వెంట్గా అన్నెసరీ ఏరియాస్లో మనం టచ్ చేయకుండా ఉండటం కానీ. సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. దే ఆర్ కామన్, దే ఆర్ నాట్ స్పెసిఫికల్లీ ఫర్ కోవిడ్ అండి. దే ఆర్ కామన్ ఫర్ ఆల్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇఫ్ వీ రిమెంబర్, మనకి ఇదే 2008-9 ఆ టైంలో ఇండియాలో స్వైన్ ఫ్లూ వాజ్ లైక్ ఎ కోవిడ్. మేబీ మీడియాలో అంత రాలేదు కానీ దట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ మ్యూటేషన్ గాట్ డిటెక్టెడ్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డెత్స్ వర్ దేర్. సో ఇప్పుడు అది కామన్ అయిపోయింది. సో కోవిడ్ కూడా మనకు అంతే, మనకు వచ్చినప్పుడు ఆ మ్యూటేషన్తో మనకు వచ్చింది, వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. సో ఈవెన్చువల్లీ విత్ టైం మనం వ్యాక్సినేషన్ వేయించుకోవటం వల్ల కానీ, లేదంటే మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోవటం వల్ల కానీ మనకు యాంటీబాడీస్ ఎంతో కొంత మనకు వచ్చినాయి. సో అందుకే మనకి ఇప్పుడు డెత్స్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే మరి అసలు ఈ 3 yearsలో ఎవరు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోకుండా, వాళ్ళకి అస్సలు ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్న వాళ్ళలో తప్పితే మిగిలిన వాళ్ళు అంత యాంటిసిపేషన్ అయితే లేదండి. బట్ కోవిడ్ కాకపోతే ఇంకోటి వస్తుంది, మంకీ పాక్స్ వస్తుంది. ఎస్, అగైన్ ఎనీ న్యూ వైరసెస్ కెన్ కమ్. సో ప్రికాషన్స్ ఆర్ ద సేమ్, వైరసెస్ మే వేరీ. బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ మంకీ పాక్స్ విషయంలో? సో సేమ్ థింగ్ అండి, సేమ్. మనం ఇది కూడా రెస్పిరేటరీ ప్రాబ్లం అంటారా? అంటే దాని మీద అటాక్ చేస్తుందా? లేదండి, మల్టిపుల్ స్కిన్ మీద కూడా వస్తుంది, లీజన్స్ వస్తాయి మనకి, రెస్పిరేటరీ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో దీస్ ఆల్సో హ్యాస్ అ మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా చూస్తున్నాం మనము. సో అగైన్ బేసిక్స్ ఆర్ బేసిక్స్ అండి. సో ప్రాపర్ హ్యాండ్ హైజీన్, ప్రాపర్ కాఫ్ ఎటిక్విటీ అండ్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్, వీ కెన్ ప్రివెంట్ దెమ్. చిన్నపిల్లల్లో ఎలాంటివి చూస్తూ ఉంటామండి ఈ టైంలో? అంటే పెద్దవాళ్ళ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటాం, ఓకే. చిన్నపిల్లలు మనం చెప్పిన ఏవి చేయరు. సో మరి వాళ్ళ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? చిన్నపిల్లల్లో ఇప్పుడు చూస్తున్నామండి, RSV వైరసెస్ కూడా చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూస్తున్నాము. ఎస్, కష్టమే పిల్లల్లో కేర్ తీసుకోవటం అంతా కూడా. బట్ ఎనీహౌ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ విత్ ఎనీ ఆఫ్ ది, అంటే వాళ్ళకి నాన్ డామినెంట్ హ్యాండ్తో డోర్స్ ఓపెన్ చేయమంటాం స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ, లేదంటే వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఏమైనా ఉంటే కొద్దిగా మనమే వాళ్ళని చెప్పి ప్రయత్నం చేయడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి. ప్రయత్నం అయితే చేయాలి టు టీచ్ దెమ్. మీరు అన్నట్టుగా ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ మాత్రమే వాళ్ళకి సరిపోతాయి అంటారా? ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఏంటంటే అండి, యాక్చువల్లీ WHO ఎవ్రీ ఇయర్ టాప్ 4 వైరసెస్ని సెలెక్ట్ చేసి నార్థన్ హెమిస్ఫియర్కి, సదర్న్ హెమిస్ఫియర్కి దే రిలీజ్ ఇట్. సమ్ టైమ్స్ 2-3 years సేమ్ వైరసెస్ టాప్ లిస్ట్లో ఉంటే ఆ స్ట్రెయిన్స్ రిలీజ్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ మే వేరీ. దే వోంట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ అదర్ వైరసెస్. ఫ్లూ వ్యాక్సిన్స్ మోస్ట్ కామన్ వైరసెస్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుందండి.
అండ్ ఈ ఇన్హీలర్స్ కావచ్చు, టీబీ కావచ్చు, వీటికి సంబంధించి కొన్ని మిత్స్ ఉంటూ ఉంటాయి. యా గుడ్ క్వశ్చన్ అండి. ఇన్హేలర్స్ మనం వాడితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటే అరే అలవాటు అయిపోతుంది. సో బట్ ద ఫ్యాక్ట్ అబౌట్ ఇన్హేలర్స్ డోంట్ హ్యావ్ ఎనీ అడిక్టివ్ పొటెన్షియల్. దాంట్లో సిగరెట్ తాగితే నికోటిన్ ఉన్నట్టు దీంట్లో అట్లా ఏమి ఉండదండి. వాట్ ఎవర్ వి గివ్, ద డ్రగ్ విచ్ వి గివ్ ఈజ్ హెస్ జీరో అడిక్షన్. అండ్ ద అడ్వాంటేజ్ విత్ ఇన్హేలర్స్ ఏంటంటే అండి, మనం ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ మన స్టమక్లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ అంతా సర్క్యులేట్ అవుతుంది. వేరాజ్ యూ టేక్ ద ఇన్హేలర్ డైరెక్ట్లీ ఇట్ విల్ గో త్రూ యువర్ థ్రోట్ ఇన్ టు ద లంగ్స్. సో మనకు ఓన్లీ లంగ్స్ మీదే ఎఫెక్ట్ ఉంటుంది. లంగ్స్ నుంచి సిస్టమిక్ బాడీ మొత్తం వెళ్ళడానికి వెరీ 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 లెస్ ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇన్హేలర్స్ ప్రాపర్గా వాడతారు. దే విల్ ప్రివెంట్ ఎగ్జాసర్బేషన్స్ ఆఫ్ ఆస్తమా అండ్ ఎవ్రీథింగ్. ఆస్తమా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇన్హేలర్ కావాల్సిందే. వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలన్నా అదే, బ్రీత్ చేయాలన్నా. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇన్హేలర్స్లో మనకు 2 రకాలు ఉంటాయి. మెయిన్ అందరూ ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ థెరపీ అంటాం, రెస్క్యూ అంటాం. రెస్క్యూ వాడతారు, అంటే ఆయాసం ఎక్కువ ఉన్నప్పుడు వాడతారు. బట్ పీపుల్ మెయింటెనెన్స్ థెరపీ వాడరు. ఈ మెయింటెనెన్స్ థెరపీ ఎందుకు వాడరంటే నాకు అలవాటు అయిపోద్దేమైనా భయంతో కానీ మిత్స్తో కానీ అది తగ్గిపోయింది కదా నాకు చాలు అని పక్కన పెట్టేస్తారు. కానీ ఇది అట్లా అలా ఇష్టం వచ్చినట్టు ఆపటానికి అంటే దట్స్ నాట్ అడ్వైజబుల్ అండి మెడికల్లీ. సో ఒక ప్రాపర్గా ఉంటుంది. 3 months సిమ్టమ్ కంట్రోల్ ఉంటే వీ స్టెప్ డౌన్ ఆన్ ఇట్ అండ్ దెన్ వీ సీ అగైన్, దెన్ వీ కమ్ స్టెప్ డౌన్ ఫర్దర్. అట్లా చేస్తాం. అబ్రప్ట్గా ఆపితే నెక్స్ట్ ఎక్సాసర్బేషన్ కానీ నెక్స్ట్ ఎపిసోడ్ కానీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కంపల్సరీ. ఎస్, యూ కెన్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సో అది డిస్కస్ చేసి విత్ ద అడ్వైస్ ఆఫ్ డాక్టర్ యూ కెన్ స్టాప్ ఇట్. అంటే అగ్రెసివ్ అవ్వకుండా మెయింటైన్ చేయడం తప్ప ఆస్తమాకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే రాదంటారా? ఇన్హేలర్స్ అండ్ అదర్ థింగ్స్ విల్ హెల్ప్ us to live with asthma. సో సంథింగ్ లైక్ మనం బయటకు వచ్చేద్దామంటే ఒక్కసారి డయాబెటిక్ వచ్చిన తర్వాత బయటకు వద్దామంటే వీలు పడినట్టు ఆస్తమా కూడా సేమ్ అంటారు. లేదండి, కొంతమందికి కంప్లీట్గా పోతుంది. సో ఎస్, వీ డోంట్ నో ఎవరిలో ఎట్లా పోతుందో. దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లీడ్స్ టు దిస్ ఆస్మా. ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ అనమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఉంటుంది, కొంత జెనెటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది, కొంత మనకి ఎక్స్పోజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంత మన బాడీ బిల్డప్ ఉంటుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెనీ పీపుల్స్ కొంచెం అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత మేము కూల్ డ్రింక్స్ తాగుతున్నాం సార్ మాకేం లేదు మంచిగా ఉన్నాం అంటారు. మళ్ళీ ఇండియాకి వచ్చిన ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. కొంతమంది అక్కడికి వెళ్ళి వస్తుంది, దిగతే ట్రిగర్ అవుతుంది. యూకేలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు దేశే సార్ అక్కడ మాకు అవ్వట్లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూపించుకొని వెళ్తుంటారు. సో ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. పోదు అని మనం చెప్పలేము, బట్ ఇది చేస్తే మనకి 100% రాదు అని ఉండదు. ఇఫ్ యూ యూజ్ ఇన్హేలర్స్ ప్రాపర్లీ ఇట్ విల్ బి ప్రెటీ మచ్ వెల్ అండర్ కంట్రోల్. సో మన చేతిలో ఉండి వీ కెన్ లివ్ విత్ ఆస్మా హ్యాపీలీ వితౌట్ ఎనీ ట్రబుల్ అండ్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. సో మెయింటైన్ చేస్తే మంచిదంటారు. ఎస్. అండ్ ఇక్కడ మనం చూస్తే సిగరెట్ స్మోకింగ్ అండి, వాళ్ళు స్మోక్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు స్మోక్ చేస్తే ఎలానో సిఓపిడి, క్యాన్సర్స్ లాంటివి ఇంకా ఇలా వస్తూ ఉంటాయి. అండ్ ఈ ప్యాసివ్ స్మోకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరికి ఏం చేయాలంటారు అసలు? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సిగరెట్ స్మోకింగ్లో వాళ్ళు స్మోక్ చేసిన ఫిల్టర్ ఉంటుంది. ఈవెన్ దో ఫిల్టర్ ఈజ్ నాట్ 100% ప్రొడక్టివ్. దే విల్ బి ఎన్ ఎ ఫాల్స్ మిత్ దట్ డబల్ ఫిల్టర్ ఉండి నాకేమి లోపలికి రావు, నాకు ఓన్లీ పొగే వస్తుంది అనుకుంటారు. ఎస్, ఇట్ ఫిల్టర్స్ ఎ బిట్, బట్ ఇట్స్ నాట్ దాట్ ఎఫెక్టివ్ దట్ ఏం రాకుండా ప్రివెంట్ చేయవు. దట్ ఈస్ రిగార్డింగ్ ద స్మోకర్. ప్యాసివ్ స్మోకర్ అంటే ఇప్పుడు నేను సిగరెట్ పీలుస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మీరు పక్కన ఉన్నారు. వాట్ యూ విల్ బి ఇన్హేలింగ్ ఇస్ అ డైరెక్ట్ స్మోక్ విచ్ ఈస్ కమింగ్. యూ వోంట్ ఇన్హేల్ ద ఫిల్టర్డ్ స్మోక్. సో ఈవెన్ దో ద క్వాంటిటీ విచ్ యూ ఇన్హేల్ ఈజ్ లెస్ ప్యాసివ్ స్మోకింగ్లో. అంటే మీకు గుఫ్ గుఫ్ లోపల తీసుకుంటే యాక్టివ్గా లోపలికి వెళ్ళి వస్తుంది. కానీ ప్యాసివ్ స్మోకర్స్ క్వాంటిటీ తక్కువ పీల్చుకున్నా కానీ యూ ఇన్హేల్ ద డైరెక్ట్ స్మోక్. సో ప్యాసివ్ స్మోకర్స్ కూడా సిగరెట్ వల్ల చాలా ఏమంటారు సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అదే మనం పీల్చట్లేదు, మన ఫ్రెండ్సే పీలుస్తున్నారు, నేను ఊరికే పక్కనే ఉంటున్నాను, కంపెనీ ఇస్తున్నాను, ఇలాంటి వాళ్ళు కూడా క్యాన్సర్స్ బారిన పడే అవకాశం ఉంది. డెఫినెట్గా పడతారండి. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? ఎవరైతే యాక్టివ్ స్మోకర్స్ ఉన్నారో వీళ్ళ లేకపోతే వీళ్ళకంటారా? ఇద్దరికి ఉన్నాయి. నో వన్ ఈజ్ సేఫ్. యాక్టివ్గా తాగే వాళ్ళకి డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సిగరెట్స్ విచ్ దే ఆర్ స్మోకింగ్ దానివల్ల ఎఫెక్ట్ వస్తుంది. ప్యాసివ్గా ఉన్న వాళ్ళు కూడా ద టైమ్ విత్ విచ్ దే స్పెండ్ విత్ ద యాక్టివ్ స్మోకర్స్ దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనండి, మరి ఎలాంటి అవేర్నెస్ మీరు మీ తరపు నుంచి? తాగద్దు, తాగే వాళ్ళు దూరంగా ఉండండి. దేర్ ఈస్ అనదర్ థింగ్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే సపోజ్ మనం ఉన్న ప్లేస్ దిస్ ఇన్ ఎయిర్పోర్ట్ ఏరియా అనుకున్న ఇట్స్ స్మోకింగ్ జోన్.
తాగేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ టైంలో ఎవరు లేరు. బట్ వాట్ ఆర్ ద సెడిమెంట్స్ విచ్ ఆర్ దేర్, దే ఫెల్ ఓవర్ హియర్. ఆ యాష్ కానీ ఏముంటుందో అంతా కూడా చుట్టూ పడిపోయి ఉంటుంది. సో మీరు వెళ్ళి దాన్ని పట్టుకున్న, దట్ ఆల్సో ఇఫ్ యూ వర్క్ ఓవర్ దే, దట్ ఆల్సో హార్మ్స్ యూ. దిస్ అంటే ఇస్ ఆ యాష్ వల్ల కూడా వస్తుంది. ఎస్. అంటే ఆ ఒక ఏరియాలో స్మోకింగ్ ఎక్కువ చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఈవెన్ ద పర్సన్స్ హూ క్లీన్ దట్ ఏరియా రెగ్యులర్లీ ఇఫ్ దే గో అండ్ డూ ఆ ఇట్, స్మోక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కేవలం యాష్ అది సెడిమెంట్ అవుతుంది కదండి. ఈవెన్ దట్స్ అ పార్టికులర్ థింగ్. సో అది సెడిమెంట్ అయినవి కూడా దట్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ఆల్ ది హజార్డియస్ థింగ్స్. సో ఇన్ 3 ways ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఇట్స్ నాట్ సింప్లీ ద పర్సన్ హూ ఈస్ స్మోకింగ్. అది అంటే ఈ కాఫ్, కోల్డ్ ఇంకా రకరకాలు చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అన్నట్టుగా ఏవైతే పాండమిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసినటువంటి కోవిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి మనం ఎలా అంటే అసలు ఓవర్కమ్ అయ్యేది వీటి నుంచి? దట్స్ వెరీ బిగ్ క్వశ్చన్. ద ఆన్సర్ ఈస్, మన లైఫ్ స్టైల్స్ అన్ని మారిపోయినాయి. ద ప్లేస్ వేర్ వీ లివ్ ఈస్ చేంజింగ్. ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హెస్ చేంజ్, ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో నో మ్యాటర్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇస్ ఓన్ స్మాల్ కంట్రిబ్యూషన్స్. లైక్ సినిమాలో అపర్చునిటీల్లో చెప్పినట్టు ఒక్కొక్క పైసాయే కదా అన్నట్టు, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంట్రిబ్యూషన్. సో మన వంతుగా మనము ఆ కంట్రిబ్యూషన్స్ ఫస్ట్ అవాయిడ్ చేయాలి. దట్స్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ కెన్ బి హ్యాపీ. సెకండ్ థింగ్, మన వైపు నుంచి బాధ్యతగా మనకి ఏమైనా దగ్గుగానే వస్తే, అరే బాయ్ నాకేం బాగానే ఉంది అని చెప్పి జనాల్లోకి వెళ్ళి, కోవిడ్ టైంలో అదే జరిగింది. ఎస్ అట్లీస్ట్ టెస్ట్ చేయించుకోలేదు, అందరితో కలిసి తిరిగారు. ఎస్. సో అట్లాగా మన పార్ట్ నుంచి సొసైటీకి, మనం వైరల్ ఫీవర్ వచ్చిందా, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చిందా, యూ సే ఇట్ బాస్ నాకుంది, నేను ఒక 5 days 3 daysలో నా రూమ్లో నేను ఉంటాను, ఐ విల్ బి కన్ఫైన్ టు మంత్స్. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ సైడ్. పక్కనాళ్ళు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం క్యారియర్స్ అవ్వచ్చు, అంటే మనకి అంత ఎఫెక్టివ్ అవ్వకపోవచ్చు. మన ఇంట్లో కానీ, లేదంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కానీ పెద్దవాళ్ళు ఉన్న, చిన్నవాళ్ళు ఉన్న, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్, దే మే గెట్ ఎఫెక్టెడ్ మోర్ ఈ వైరసెస్ వీటన్నిటికీ. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్. సో దట్స్ హౌ మనం ఏం చేయగలుగుతాం అంటే, మనకి రాకుండా పక్కనాల నుంచి ట్రై టు అవాయిడ్ హ్యూజ్ గ్యాదరింగ్స్, వేర్ యువర్ మాస్క్. ఒకప్పుడు కోవిడ్కి ముందు అందరికీ ఒక భయం ఉండేది, జపాన్లోకి వెళ్ళాలంటే మాస్క్ వేసుకొని తిరుగుతారు, దే డోంట్ ఫీల్ బ్యాడ్. సో మనం కూడా వీ కెన్ జస్ట్ వేర్ ద మాస్క్ అండ్ గో. ఇట్స్ నాట్ లైక్ అమ్మో వాళ్ళేమో అనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అట్లాగా. అన్ని దగ్గరలో సర్ఫేసెస్ టచ్ చేయకుండా ఉంటాం, మెయింటైన్ క్లీన్లీనెస్. సో ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే వీ కెన్ బి రిలేటివ్లీ సేఫ్ ఫ్రమ్ ది వైరసెస్ అండ్ ఆల్ దిస్ కాఫ్ అండ్ కోల్డ్ థింగ్స్. ఇఫ్ యూ రిమెంబర్ కోవిడ్ టైంలో లాక్డౌన్లో ఉన్నప్పుడు చాలా మనకి దగ్గులు లేవు, వైరస్ లేవు, ఏమీ లేవు. ఇట్స్ నాట్ దట్ దే కేమ్ అవుట్, మెనీ పీపుల్ ఆఫ్టర్ దే విజిటెడ్ అస్, సార్ మాకు అసలు కోవిడ్ టైంలో 2 years మాకేం ఇబ్బంది రాలేదన్నారు. బికాస్ బయటికి వెళ్ళలేదు, బయట పొల్యూషన్ లేదు, ఈ మల్టిపుల్ ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిట్ అయ్యేది లేదు. ఆ వార మనకి వన్స్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత సర్జ్ కనిపించింది, అంటే వీఆర్ ఫ్రీ విత్ ఆల్ ది వైరసెస్ అండ్ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్ అనుకోవచ్చు అండి. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు హార్ట్ అంటే సడన్ గా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. సడన్ గా చిన్న చిన్న వాళ్ళు కూడా 30s లో ఉన్న వాళ్ళు అందరూ కొలాప్స్ అయిపోతున్నారు అప్పటికప్పుడు. యాక్చువల్లీ ఈ ట్రెండ్ ముందు కూడా ఉందండి. కాకపోతే కోవిడ్ హ్యాస్ హైలైట్ హైలైట్ అవ్వలేదు. ఎస్, ఫస్ట్ థింగ్ కోవిడ్ తర్వాత కొన్ని కేసెస్ పెరిగింది అనేది కూడా వాస్తవం. అంటే ఎర్లీ కార్డియాక్, స్మాల్ ఏజ్లో కార్డియాక్ డెత్స్, మిగిలినవన్నీ కూడా నెంబర్స్ అయితే పెరిగినాయి, దట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ దెర్ ఇస్ నో స్టడీ ఆర్ నో డేటా విచ్ అట్రిబ్యూట్స్ ప్రైమర్లీ దట్ కోవిడ్ వల్లే పెరిగింది అండ్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అనేది మనకి ఎక్కడ కూడా ఈ 4-5 yearsలో డేటా ఎక్కడ కూడా. తీసుకున్న వాళ్ళలో కూడా కొంతమందిలో ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న ఒక కామెంట్ ఉంది. యా, యాక్చువల్లీ ఐ కెన్ సే దట్స్ మిత్ అండి. సో ఎస్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కొంతమందిలో వచ్చినాయి, బట్ ద రిస్క్ విత్ దిస్ ఈస్ యాజ్ సేమ్ యాజ్ యువర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ ఫర్ ఎనీ అదర్ disease or virus. So I think then that does not make any sense to blame that these vaccines are the cause. Not only vaccines, Yeah, COVID, post-COVID situations. per se post-COVID కానీ కొంతమందిలోని. బట్ ఇప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఫేస్. సో వాట్ ఎవర్ అట్రిబ్యూషన్ ఇట్స్ దేర్, కోవిడ్ చాప్టర్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. అంటే ఐ నో ఇట్స్ దేర్ ఇన్ ద మైనర్గా ఉంది మనకి, ఇంకా దాని గురించి మనం అంత ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అండ్ స్లీప్ యాప్నియా ఉంటూ ఉంటుంది, బాగా గురక పెడుతూ ఉంటారు. కొంతమందిలో చూస్తూ ఉంటాం, ఆ టైంలో హార్ట్ బీట్ కూడా తగ్గిపోతుంది అంటూ ఉంటారు. సో ఎంతవరకు ఎంత డేంజరస్ ఇది? ఎస్, వెరీ గుడ్
క్వశ్చన్ అండి, అండ్ దట్స్ అ ఫ్యాక్ట్ మీరు అన్నది. గురక అంటే లేమెన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మంచి గురక చెడు గురక అనుకోవచ్చు. సో స్నోరింగ్, ఇఫ్ ఇట్స్ ఎ సింపుల్ స్నోరింగ్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అండి. స్నోరింగ్ విత్ యాప్నియాస్ అంటాం, స్లీప్ యాప్నియాస్ అంటాం, ఎస్ దెన్ దట్స్ ఎ వెరీ మచ్ వరీసమ్ థింగ్. జనరల్గా కొంతమంది నిద్రలోనే మన హార్ట్ బీట్ తగ్గుతుంది. దట్స్ నార్మల్ ఫినామినా విచ్ వీ డూ సీ. అంటే రేట్ బాగానే ఉన్నంత వరకు, హార్ట్ రేట్ బాగానే ఉన్నంత వరకు హార్ట్ బీట్ తగ్గినా నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. కానీ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఏమవుతుందంటే మన నిద్రలో ముక్కు నుంచి మనకి గాలి పీల్చుకునే గొట్టం, ఆల్ ద ఫుల్ ఎయిర్వేస్ అట్ ఎనీ పాయింట్ ఏమవుతుందంటే ఇట్లా సడన్గా ఇట్లా నేరో అవుతుంది. ఎస్పెషలీ ఎక్కువగా మనం ఒబేస్ పేషెంట్స్లో చూస్తాం. ఒబేస్ పేషెంట్స్లో ఇక్కడ అంతా కూడా కొద్దిగా ఫ్యాట్ అనుకోండి, అట్లా ఈ మజిల్ నిద్రలో కొద్దిగా లాక్సిట్ అవటం వల్ల గాలి పీల్చుకునేటప్పుడు ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ద ఎయిర్ వోంట్ గో ఇన్ సైడ్. మనం గాలి పీల్చుకునే పద్ధతి ఈజ్ బికాస్ ఆఫ్ ద నెగిటివ్ ప్రెషర్. అంటే ఇట్స్ నార్మల్ ఫిజియాలజీ ఏంటంటే మన వ్యాక్యూమ్ క్లీనర్ పెడితే ఏమవుతుంది, సక్షన్ చేసుకుంటారు కదా, అట్లాగే మనం గాలి పీల్చుకునేటప్పుడు మజిల్స్ మనకి కాంట్రాక్ట్ అయ్యి నెగిటివ్ ప్రెషర్ లోపల డెవలప్ అయ్యి బయట నుంచి లోపలికి ఎయిర్ వెళ్తుంది. బికాస్ బయట అట్మాస్ఫియర్ 1 atmosphere వి ఆల్ నో. సో అందుకని నెగిటివ్ వస్తేనే ఎయిర్ మూవ్ అవుతుంది. ఈ సక్షన్ ప్రెషర్ అంటే ఈ మైనర్ సక్షన్ వల్ల ఈ లావుగున్న వాళ్ళలో గాలి పీల్చుకునేటప్పుడు క్లోజ్ అయిపోయి బయట నుంచి లోపలికి గాలి వెళ్ళదు. సో అప్పుడు మీరు అన్నట్టు మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు నోటితో పీల్చుకుంటూ ఉంటారు. ఎస్, ఒక 5 seconds 10 seconds అయితే బ్రెయిన్కి ఒక రెస్పాన్స్ వస్తుంది. గాలి ఆడట్లేదు, లోపలికి అసలు గాలి అవ్వట్లేదు, ఆక్సిజన్, బ్రెయిన్ ప్యాటర్న్ అంటే కొట్టుది. ఇన్ ది సెన్స్ జస్ట్ ఇన్ ద లైటర్ వే బ్రెయిన్ సెన్స్ వెరీ షార్ప్ ఇంపల్సెస్. అప్పుడు ఒక్కసారి నోట్ చేసుకొని పెద్దగా సౌండ్ పీల్చుకొని మళ్ళీ పీల్చుకుంటారు. సో ఎక్కువ పవర్తో అప్పుడు మళ్ళీ బ్రెత్ వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ బ్రెత్ వాళ్ళకి కొద్ది హైపాక్సియా ఉంటుంది, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. మనిషికి 6 to 8 hours ప్రాపర్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. దే వోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ స్లీప్. సో దానివల్ల ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ అండ్ ఇట్ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇట్స్ లైక్ ఏ షుగర్ ఉందనుకోండి, మనకి ఎక్కువ ఉన్నంత వరకు ఏం తెలియదు. వన్స్ ఇట్ ఎఫెక్ట్స్ స్టార్ట్ సెట్టింగ్ అంటే దానివల్ల వచ్చిన తర్వాత ఇది కూడా సేమ్ థింగ్. ఏ డ్యామేజ్ ఎవరిలో అవుతుందో మనకు చెప్పలేం. బట్ ఒక్కసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయితే తర్వాత మనం రిపెంట్ అవుతాం. అరే దీనివల్ల స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మెమరీ పవర్ మనకి తగ్గుతుంది, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండవు. ఎస్పెషల్లీ బీపీకి ఎక్కువ మెడిసిన్స్ వాడాలి, ఊరికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇరిటబిలిటీ పెరిగిపోతుంది, కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో బాడీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. ఎస్, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి వస్తుంది, వీ కాంట్ ప్రెడిక్ట్ అది. సో అందుకని టైమ్లీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి, దానికి ప్రివెన్షన్ చేయాలి. అంటే లైక్ వెయిట్ లాస్ ఇస్ ద బెస్ట్ థింగ్. కొన్నిసార్లు ఎవాల్యుయేట్ చేస్తాం, ఇక్కడ ఏమైనా బ్లాక్ ఉందా, ముక్కులో కానీ ఏమైనా బ్లాక్ ఉందా అని. ఎస్, ఇఫ్ దట్ ఈస్ ద కాజ్ వీ ట్రై టు రిమూవ్ ఇట్, దెన్ ఇట్ విల్ బి కరెక్టెడ్. కొంతమందికి కింద దవడ వెనక్కుంటుంది, దాన్ని కరెక్షన్ చేస్తాం, జా కరెక్షన్. కొంతమందికి లోపల ప్యాలెట్ ఏరియాలో అక్కడ కొలాప్స్ అవుతుంది. అంటే బ్రిడ్జ్ కూడా కొంతమందికి వంకరగా ఉండడం. ఎస్, అది వి డిసైడ్. అంటే ఇది సరిచేస్తే కరెక్షన్ అవుతుంది. సర్జికల్ కాసెస్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటే సర్జరీ ఈజ్ కరెక్టబుల్ థింగ్స్, కరెక్టబుల్. జనరల్గా ఏంటంటే ఎన్ఐవి పెడతాం అనమాట, సిప్యాప్ పెడతాం. ఇట్ జస్ట్ గివ్స్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్ సో దట్ ఇది ఎయిర్వేస్ క్లోజ్ అవ్వకుండా ఇట్లా మెయింటైన్ అవుతుంది. సో దట్ మనం నిద్రలో కూడా మంచిగా పడుకుంటాము, ప్రాపర్ క్వాలిటీ స్లీప్ వస్తుంది. అంటే ఈ బైపాక్ మెషిన్స్ ఒక్కటే సొల్యూషన్ అంటారా, లేకపోతే ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర కాదు, ఎవరి దగ్గరైనా కానీ. యా, ఇట్స్ లైక్ ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ వెయిట్ లాస్ అండి. ఒబేసిటీ ఉంటే వెయిట్ లాస్తో దిస్ ఈస్ కంప్లీట్లీ రివర్సిబుల్. దట్స్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్. సో చూసారు కదండి, కిమ్స్ కొండాపూర్ డాక్టర్ సుభాకర్ పల్మనాలజిస్ట్ సలహాలు సూచనలు.